బోధన చేసేటప్పుడు ఉపాధ్యాయుడు ఒక విషయం గురించి ప్రస్తావించి మిగిలిన అంశాల ప్రస్తావనలో అశ్రద్ధ చేస్తే విద్యార్థి జ్ఞాన నిర్మాణం అవగాహన జరుగుతుందని చెప్పినవారు. ఇప్పుడు ఒక విషయం గురించి అంటే జాగ్రఫీ గురించి చెప్పి హిస్టరీ, సివిక్స్, ఎకనామిక్స్ ఇలాంటి వాటిని ఫోకస్ చేయకుండా ఉండటం మంచిది కాదని చెప్తున్నాడు. అది చెప్పింది ఎవరంటే ఎన్సీఆర్టీ అండ్ యూజీసీ వాళ్ళు మనకి చెప్పడం జరిగింది. ఇది న్యూ టెక్స్ట్ బుక్లో ఉన్న ఒక డెఫినేషన్గా మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకే మనం చూడండి, మెథడాలజీ అంటే లైన్ టు లైన్ చదవాలండి. లైన్ టు లైన్ చదవాలి, లైన్ టు లైన్ చదవాలి, లైన్ టు లైన్. మనకి తెలంగాణ వాళ్ళైనా ఏపీ వాళ్ళైనా మనకి 2 బుక్స్, ఓల్డ్ బుక్స్ చదవాలి ప్లస్ న్యూ బుక్ కూడా చదవాలి. ఓల్డ్ అండ్ న్యూ 2 బుక్స్ చదవాలి. మరి ఈ 2 బుక్స్ చదవాలంటే ఇది ఒక డిఫికల్ట్ టాస్క్ అనమాట. 2 కూడా చదివి అర్థం చేసుకోవాలండి. ఆ 2 బుక్స్ సేకరించుకొని వాటిని స్టడీ చేయాలి. ఒక ప్రాపర్ గైడెన్స్ అనేది మీరు తీసుకుంటే తప్పనిసరిగా మీరు సక్సెస్ అవడానికి అవకాశం ఉంది. ఏపీ వాళ్ళకి వచ్చినటువంటి మరొక అవకాశం ఏంటంటే, ఈ ఎన్నికల వల్ల ఈ యొక్క డిఎస్సి వాయిదా పట్టడం అనేది ఒక మంచి అవకాశంగా తీసుకోవచ్చు. వీళ్ళు ప్రిపరేషన్ ఆపకుండా, ఇంకా అంటే మనకి తర్వాత ఎగ్జామ్ పెడతారు, డేట్ ఇవ్వలేదు కానీ అటువంటి కాన్సెప్ట్ కాకుండా ప్రిపరేషన్ ఆపకుండా మీ ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి. చాలామంది అభ్యర్థులు అంటున్నారు, సార్ మీ మెథడాలజీ మెటీరియల్ చదివితే సరిపోతుంది అంటే. మెటీరియల్ అండ్ మెథడాలజీ అంటే ఏంటంటే వాటి గుర్తుపెట్టుకోవాలి. అంటే వాట్ ఐ ఫౌండ్, ఓకే, మెథడ్ ప్లస్ హ్యాండ్, మెథడు ప్లస్ హ్యాండ్ కోఆర్డినేషనే మెథడాలజీ. గుర్తుపెట్టుకోవాలి. మెథడాలజీ అంటే ఏంటి? మెథడ్ ప్లస్ హ్యాండ్ కోఆర్డినేషన్. మనం వినాలి, ఓకే, విన్నదాన్ని రిసీవ్ చేసుకోవాలి, రిసీవ్ చేసుకున్న దాన్ని రాసుకోవాలి. వినాలి, రిసీవ్ చేసుకోవాలి, రాసుకోవాలి. ఓకేనా? ఈ 3 ఎవరైతే ఫాలో అవుతారో, ఈ రాసుకున్న తర్వాత వాటిని అర్థం చేసుకుని బిట్స్ ప్రాక్టీస్ చేసి అర్థం కాని విషయాన్ని మీ యొక్క టీచర్తో డిస్కస్ చేయాలి, ఫ్రెండ్స్తో డిస్కస్ చేయాలి. ఎక్కువ డిస్కషన్ చేస్తూ ఉంటే నీకు సబ్జెక్ట్ ఎక్కువగా రావడానికి అవకాశం ఉంది. ఎవరైతే మెథడాలజీలో మంచి స్కోర్ సంపాదిస్తారో, ఎవరైతే జాగ్రఫీలో మంచి స్కోర్ సంపాదిస్తారో వాళ్ళు జాబ్స్ తెచ్చుకోవడానికి అవకాశం ఉంది. మనకి ఏపీ వాళ్ళకి చాలా సువర్ణ అవకాశం. మనకి టైం చాలా ఎక్కువ ఉంది కాబట్టి నీట్గా నోట్స్ తయారు చేసుకోండి. మీరు నోట్స్ తయారు చేసుకొని నీట్గా నోట్స్ చదవండి. తప్పనిసరిగా మీరు మంచి స్కోర్ సంపాదిస్తారు. మీకు ఏదైతే సిలబస్ అంతా ఉందో ఆ సిలబస్ అంతా కూడా మీకు అందించడానికి నేను ప్రయత్నం చేస్తాను. తప్పనిసరిగా మీ యొక్క సక్సెస్లో ఓకే నా వంతు పాత్రగా నేను కృషి చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను ఫ్రెండ్స్. మెథడాలజీ అంటే మీకు ఎనీ డౌట్, ఎనీ బిట్, ఎనీ డౌట్ ఏది వచ్చినా కూడా జస్ట్ యూ కాల్ మీ. సో నా నెంబర్ తెలుసు మీ అందరికి, 936068 ఈ నెంబర్కి కాల్ చేయండి ఎనీ టైం. ఓకేనా ఫ్రెండ్స్? రైట్. మరి సాంఘిక శాస్త్ర విషయాంశాలు ఒకదానితో ఒకటి సంబంధం కలిగి లేకుండా ఉన్నాయా, ఒకదానితో ఒకటి అంతర్ సంబంధం కలిగి ఉన్నాయా, అర్ధరహితంగా ఉన్నాయా, విద్యార్థి స్థాయికి మించిన అమూర్తంగా ఉన్నాయి, ఇది ఒకదానితో ఒకటి అంతర్ సంబంధం కలిగి ఉన్నాయి అనేది కరెక్ట్ ఆన్సర్ అనమాట. అంతర్ సంబంధం కలిగి ఉన్నది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, వివిధ సామాజిక శాస్త్రాల నుంచి నూతనంగా ఉద్భవించిన శాస్త్రంగా దేని పేర్కొంటారు? ఇది కూడా మనకు తెలిసినటువంటి బిట్టే. దీనికి సంబంధించినటువంటి డెఫినేషన్స్ చదివిన మనకి వీడియో మన ఛానల్లో డాక్టర్ జేఎస్ ఎడ్యుకేషన్ ఛానల్లో సాంఘిక శాస్త్ర నిర్వచనాలు అనే వీడియో ఉంది. 1 గంట వీడియో ఉంటుంది. ఆ వీడియో పర్ఫెక్ట్గా వినండి, మీకు కొద్ది గొప్ప సబ్జెక్ట్ అర్థం కావడానికి అవకాశం ఉంది. ఓకేనా? సో సాంఘిక శాస్త్రం సామాజిక శాస్త్రం నుంచి నూతనంగా ఉద్భవించింది. అందుకే సాంఘిక శాస్త్రం అనేది నూతన శాస్త్రము, సామాజిక శాస్త్రాలు అనేవి పురాతన శాస్త్రాలు, సామాజిక శాస్త్రాలు అనేవి పురాతన శాస్త్రాలు, సాంఘిక శాస్త్రం అనేది ఒక నూతన శాస్త్రంగా మనం చెప్పుకోవచ్చు అనమాట. పరిశోధన చేయడం ద్వారా లేదా అన్వేషణ చేయడం ద్వారా అభ్యసనాన్ని కొనసాగించడం అనేది ఏ సబ్జెక్ట్ విషయంలో జరుగుతుందంటే చరిత్ర విషయంలో జరుగుతుంది. చరిత్ర, హిస్టరీ అంటేనే పరిశోధన, అన్వేషణ ద్వారా విషయాన్ని సంగ్రహించడం. నెక్స్ట్, ఈ కింది వాటిలో సాంఘిక శాస్త్ర విషయంలో సత్యమైన విషయాలు. చూడండి, ఇలాంటి బిట్స్ ఎగ్జామినేషన్లో ఎక్కువ అడుగుతూ ఉంటారు అనమాట. వచ్చేటువంటి ప్యాటర్న్ అంతా కూడా ఇలాగే ఉంటుంది. సాంఘిక శాస్త్ర నిర్బంధ పాఠ్య విషయం ఇది కరెక్టే. సాంఘిక శాస్త్రంలో ముహూర్త అంశాలకి ప్రాధాన్యత, ముహూర్తం అమూర్తం. సాంఘిక శాస్త్రంలో మనకు తెలిసిన అంశాలు, విద్యార్థి పరిచయం ఉన్న అంశాలకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. సాంఘిక శాస్త్రం ఆచరణ యోగ్యమైనది కరెక్టే. సాంఘిక శాస్త్రంలో ఐచ్ఛిక విషయాల పరిధి విస్తృతంగా ఉంటుంది. ఐచ్ఛిక విషయాల పరిధి ఎన్ని కూడా ఐచ్ఛిక విషయాల పరిధి విస్తృతంగా ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ ఎన్ని కూడా ఏబిసిడి అన్ని కూడా కరెక్టే. సాంఘిక శాస్త్రంలో ఐచ్ఛిక విషయాల పరిధి విస్తృతంగా ఉంటుంది. సాంఘిక శాస్త్రంలో ఐచ్ఛిక విషయాల పరిధి విస్తృతంగా ఉంటుంది. కాబట్టి దీంట్లో అడిగినటువంటి ఇది ఏంటంటే
సత్యమైన విషయాలు, ఈ సత్యమైన విషయాలు ఏబిసి మాత్రమే సత్యం. సరే అండి. సాంఘిక శాస్త్రంలో ఐచ్ఛిక విషయాల పరిధి విస్తృతంగా ఉంటుంది. మరి సాంఘిక శాస్త్రం ఐచ్ఛిక విషయాలు ఏముంటాయి? ఐచ్ఛిక విషయాల పరిధి విస్తృతంగా ఉంది చెప్పేసి అంటున్నాడు. కాబట్టి ఏబిసి అనేవి సత్యమైన అంశాలుగా మనం చెప్పుకోవచ్చు, సత్యమైన విషయాలు. నెక్స్ట్ సాంఘిక శాస్త్ర విషయంలో సత్య ప్రవచనాలు అన్నాడు. మళ్ళా సాంఘిక శాస్త్ర సత్యమైన, ప్రతి సామాజిక శాస్త్రము నియమిత పరిధి కలిగి ఉంటుంది. సామాజిక శాస్త్రాలు ఏ శాస్త్రానికి ఆ శాస్త్రం విడివిడిగా బోధించబడతాయి. సామాజిక శాస్త్రాలు ఉన్నత స్థాయి విద్యకు ఉపయోగపడతాయి. సామాజిక శాస్త్రాలు మానవతా కృత్యాలకు సంబంధించిన సైద్ధాంతిక భావనలు కలుగు చేస్తాయి. ఇవన్నీ కూడా కరెక్ట్గానే ఉన్నాయి. సత్యమైన ప్రవచనాలు అన్నీ కూడా కరెక్ట్గానే ఉన్నాయి. ఇవన్నీ కరెక్ట్గానే ఉన్నాయి. ఈ కింది వాటిలో సాంఘిక శాస్త్రము సామాన్య శాస్త్ర విషయంలో సత్య ప్రవచనాలు గుర్తించండి అన్నాడు. ఇలాంటి బిట్సే ఎక్కువ అడుగుతుంటారు ఫ్రెండ్స్. మనకి సబ్జెక్ట్ మీరు డెప్త్గా నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి, పైగా నేర్చుకోవద్దు. ఎందుకంటే మనకు అవకాశం అనేది ఒకసారి వస్తుంది. డిఎస్సి మరి ఇప్పుడు ఒకసారి డిఎస్సి మిస్ అయిందంటే మళ్ళీ మనకి 2-3 సంవత్సరాలు వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి అనేది ఉంటుందన్నమాట. అదేవిధంగా డిఎస్సి అనేది ముందు ప్రతిసారి కూడా ఆ డిఫికల్ట్ లెవెల్ అనేది పెరుగుతూ ఉంది. కాంపిటీషన్ కూడా చాలా ఎక్కువగా పెరుగుతుంది అనమాట. ప్రతి ఒక్క అభ్యర్థి కూడా జాబ్ కోసం నిరంతరం ప్రయత్నం చేస్తుంటారు. ఎవరైతే కంటిన్యూగా వర్క్ చేస్తారో వాళ్ళకే సక్సెస్ రావడానికి అవకాశం ఉంది. అంతేగాని అది కంటిన్యూ కాకుండా అది చేద్దాం అనేటువంటి కాన్సెప్ట్లో మనం ముందుకెళ్తే మాత్రం సక్సెస్ కావడం అనేది చాలా కష్టం అనమాట. సో చూడండి, ఏంటి సాంఘిక శాస్త్రం సామాన్య శాస్త్ర విషయాల్లో సత్యమైన ప్రవచనం. సాంఘిక శాస్త్రము మానవ ప్రగతికి సంబంధించిన సామాజిక భవిష్యత్తు, ఇది కరెక్టే. సాంఘిక శాస్త్ర సామాజిక అంశాలు మన సామాజిక భౌతిక, ఇది కరెక్టే. 2 శాస్త్రీయ కూడా కలిగి ఉంటాయి, ఇది 2 కరెక్టే. సాంఘిక శాస్త్రం ఆచరణీయమైనది, సామాన్య శాస్త్రం ప్రయోగాత్మకం, ఇది కరెక్టే. సో కాబట్టి ఏబిసిడి అన్నీ కూడా కరెక్ట్గానే ఉన్నాయి. ఇది సాంఘిక శాస్త్రానికి సంబంధించి సామాన్య శాస్త్రానికి సంబంధించినటువంటి ఆ భేదాలకు సంబంధించినటువంటి దాంట్లో ఇచ్చినటువంటి బిట్ అనమాట. రైట్ ఫ్రెండ్స్, మీకు ఈ యొక్క క్లాసెస్ ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను. ఈ క్లాసెస్ జాగ్రత్తగా ఫాలో కండి. తప్పనిసరిగా మీకు సబ్జెక్ట్ మీద కంప్లీట్ అవగాహన తేటాన్ని నేను ప్రయత్నం చేస్తాను. ఈ మెథడాలజీ అనేది చాలా కీలకమైనది. ఏపీ వాళ్ళకి 20 మార్క్స్ అంటే 20 × 2 అంటే 40 బిట్స్ వస్తాయి. మరి తెలంగాణ వాళ్ళకైతే 16 × 2 32 బిట్లు ప్లస్ టెట్లో 12 అంటే దాదాపుగా 44 బిట్లు వాళ్ళకి రావడానికి అవకాశం ఉంది. అంటే మ్యాక్సిమం ఇద్దరు కూడా, అంటే వీళ్ళకి టెట్ లేదు కాబట్టి 40 బిట్స్, ఇక్కడ 44 బిట్స్, టెట్తో కలుపుకొని 44 బిట్స్. అంటే కీలకంగా మెథడాలజీ అనేది మనకి ఉన్నటువంటి సబ్జెక్టులో చాలా కీలకమైనదిగా మనం భావించవచ్చు. ఓకే ఫ్రెండ్స్, కాబట్టి ఈ యొక్క మెథడాలజీకి సంబంధించి మీరు సమగ్రమైనటువంటి సమాచారం ఆచార్య ఎస్ఎస్ మెథడ్స్ అనేటువంటి యాప్లో మీరు సమగ్రమైన సమాచారం పొందడానికి అవకాశం ఉంది. టెస్ట్లు కూడా ఉంటాయి, వాటిని ఉపయోగించుకుంటారని చెప్పేసి మనస్ఫూర్తి కోరుతున్నాను. ఈ ఛానల్ మొదటిసారిగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా మన వీడియోస్ని ఫార్వర్డ్ చేసి వాళ్ళు కూడా సక్సెస్ సాధించే విధంగా ప్రయత్నం చేస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక వీడియోలో ఇంకొక నూతన విషయం గురించి చెప్పడానికి మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.